జగన్నాథ రథయాత్ర సందర్భంగా 9 రోజులు 9 రకాల అలంకరణలతో స్వామివారికి పూజలు చాలా బాగా జరిగాయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలని అనుకున్నానండి. ఇంకా ఇంతకంటే మంచి సమయం నాకు అనిపించలేదు. ఇప్పుడు జగన్నాథ స్వామి రథోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ 9 రోజులు. ఇంకా ఈ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ మధ్యకాలంలో అయితే కొంచెం నా వీడియోస్కి గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ తిరిగి అయితే ఈ స్వామివారి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఇక్కడ చింతల అగ్రహారంలో కృష్ణుడి ఆలయంలో అయితే చాలా బాగా పూజలు జరిగాయండి. 9 రోజులు 9 అలంకరణలతో అయితే చాలా బాగా పూజలు జరిగాయి. అందులో ఒక రోజు అయితే మా అమ్మాయి వాళ్ళ క్లాసిక్ డ్యాన్స్ ప్రోగ్రాం ఉందండి. ఈ మధ్యకాలంలో అయితే కొన్ని ప్రోగ్రామ్స్ మిస్ అయ్యాయని చెప్పాలండి. సమ్మర్లో ఊరు వెళ్ళడము అలా కొన్ని వీలవ్వక కొన్ని అలా జరిగిపోయాయి. ఇంక ఇక్కడైతే ఎమ్మెల్యే గారండి పంచకర్ల రమేష్ బాబు గారు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ 9 రోజులైతే స్వామివారికి 9 రకాల అలంకరణలతో చాలా బాగా చేశారండి. ఒకరోజు రామావతారము, ఒకరోజు కృష్ణావతారము, ఒకరోజు వరాహ స్వామివారి అవతారము, ఇలా 9 రోజులు 9 రకాల అలంకరణలతో స్వామివారికి అయితే చాలా బాగా పూజలు జరిగాయండి. ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు మా అమ్మాయి వల్ల నృత్య ప్రదర్శన అండి. ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగిందండి. నేను కొన్ని అవతారాల ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేశాను. మీరు చూస్తున్నది ఇది కృష్ణావతారం అండి, స్వామివారిది. కృష్ణావతారంలో అయితే అత్యద్భుతంగా ఉన్నారండి స్వామివారు. ఇక్కడ మీరు చూస్తున్నది రామావతారం అండి. ఒక్కో అవతారంలో ఒక్కొక్క విధంగా స్వామివారు దర్శనమిస్తున్నారండి. చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బ్రహ్మాండంగా ఉన్నారండి స్వామివారైతే. స్వామివారైతే ఏ అవతారానికి అవతారంలో చక్కగా ఒదిగిపోయారండి. చూడటానికైతే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు. ఇక్కడ స్వామివారు బాలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామివారండి. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే అందరికీ మెమెంటోస్ ఇచ్చారండి. తర్వాత న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. బాయ్ అండి.